ఇప్పుడు మనం పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్, మెరాక్యులస్ థింకింగ్ ఇది మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రాక్టికల్గా వచ్చేపాటికి చాలా అంశాలు ఉంటాయి. అంటే కొన్ని నెగిటివ్గా చూడాల్సి వస్తుంది, తప్పదు. చూడకపోతే అది అన్ని పాజిటివ్గా చూసుకుంటే పని అవ్వదు అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? నీ లెవెల్, నేను ఏమొచ్చినా పాజిటివ్గానే చూస్తా. ఏదన్నా రాని ఓకే. ఉంటాయి అన్నీ జీవితంలో, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, తిట్లు ఉంటాయి, రకరకాల బాధలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. రాని ఆరోగ్య సమస్య కూడా ఇంకొక దానికి మంచి అయి ఉంటుంది. అయితే దీనికి కొద్ది రోజులు సమయం పడుతుంది. అంటే ఈ సంఘటన తర్వాత ఈ మేలు అనే దానికి కొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడైనా సరే అంతవరకు మనం వెయిట్ చేయాలి. అప్పుడు నీకు ఆ సంఘటన తాలూకా రిజల్ట్ నీకు కొద్ది రోజుల తర్వాత జరుగుతుంది. ఒక్కటి నేను బాగా చెప్పగలను, మీరు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగినా మీ జీవితంలో అది మంచికే. ఇది పక్క రాసి పెట్టుకోండి అంతే. ఏమన్నా కానీ ఇంకా మీ జీవితంలో దీని రాకముందు ఎలా ఉన్నా దానికి లెక్కలు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ జీవితంలోకి అది రావాల్సిందే వచ్చింది. సో అది జరగాల్సిందే జరుగుతుంది, నో డౌట్, ఎక్కడ ఇబ్బంది లేదు. కానీ మంచిగా జరుగుతుంది. ప్రభాకర్ గారి దగ్గర ఆయన నాకు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల దగ్గర నుంచి ఇంచుమించి తెలుసు. ఇంత ప్రయాణం ఉంది. సారు వెళ్ళిన తర్వాత, ఆయన బాడీ వెకేట్ చేసిన తర్వాత ఆ కాన్షియస్నెస్ ఎవరి దగ్గరైనా ఎక్కువగా ఫీల్ అవుతే అది పిరమిడ్ జాతవనం ప్రభాకర్ గారి దగ్గర. ఎందుకంటే మాట్లాడేటప్పుడు చాలా ప్రాపర్ వేలో మాట్లాడాలి మనం. అది వాక్క్షేత్రం ఈరోజు అంతా దాని మీద నడుస్తుంది. నా బుర్రలో అంతా అదే నడుస్తుంది. మాటలు సరిగ్గా మాట్లాడిపోయాం అనుకోండి, నా చుట్టూ ఇందాక మనం అనుకున్నట్లే చుట్టూ అదే గార్బేజ్ ఉంటుంది. సరిగ్గా మాట్లాడితే మనం ఆ సరైన వాళ్ళనే మన చుట్టూ ఉంచినప్పుడు, నేను ఒక పెర్ఫ్యూమ్ కొట్టుకున్నాను, ఒక మంచి స్మెల్ వచ్చేది, నా చుట్టూ వచ్చేవాళ్ళు దాన్ని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఒక బురదలోనో లేదంటే ఒక మురికి దాంట్లోనో బాగా దొర్లొచ్చాను, నేను నుంచుంటాను, నా చుట్టూ ఎవరైనా ఉంటారా? ఉన్నారు కదా. అట్లానే మన చుట్టూ మన వైబ్రేషన్ ఎట్లా ఉంటుంది, మన మాటల ద్వారా మన చెత్తని గార్బేజ్ని చుట్టూ వేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆ చెత్త వల్ల వస్తుంటారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ క్లీన్గా ఉంది, ఇక్కడ క్లీన్గా ఉండేటప్పుడు మనం ఏదైనా చాక్లెట్ తినడమో లేదంటే ఏదైనా అట్టుపండు తినడం తక్కువ వెంటనే మనం వేయలేము. ఎందుకంటే ఆలోచిస్తాం, ఇక్కడ వేస్తే ప్రాపర్ అది కాదు, దానికి సంబంధించిన ప్రాపర్టీ కాదు అది, దానికి సంబంధించింది వేరే ఒక చోటు ఉంది, ఆ చోటులో మనం వేయాలన్న ఒక విచక్షణ ఉంది మనకి. ఆ విచక్షణని కల్పించేది ధ్యానం. ఎందుకు కల్పిస్తుందంటే ఖచ్చితంగా మనం దీన్ని బాగా వాడుకోవాలన్న ఆలోచన కల్పిస్తుంది కదా. అలాగే మన బుర్రలో మన ఏదైతే నోట్లో నడుస్తుందో, మన లోపల ఆలోచనలు ఏదైతే నడుస్తుందో, మాట్లాడేటప్పుడు ఇందాక వెంకట్ గారు అనేటప్పుడు పాజిటివ్ మాటలు, పాజిటివ్ అంటే మంచి సరిగ్గా మాట్లాడడం, సరి అయిన వాక్కు సరి అయింది అనుకోండి, అంత క్లియర్ కట్. ఏదైతే మనకి ఆ ఎదురుపడే వ్యక్తి కూడా, ఇప్పుడు సపోజ్ స్వామి అంటే స్వామి అంటారు, అవునా కదా. అరే వరే అన్నాం అనుకోండి, వాళ్ళు అరే వరే అంటారు. అట్లానే ఈ నా దగ్గర ఉండేటప్పుడు నాకేంటంటే ఏదైనా కంప్లైంట్ లోపల నుంచి వస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగానే వేరే దగ్గర ఆయన ప్రజెంటేషన్ చేస్తూ ఉంటాడు అనమాట. పత్రిక గారి దగ్గర ఎలా అయితే అంత ప్రాపర్ మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతామో అంత అటెన్షన్ వచ్చేస్తుంది ప్రభాకర్ గారి దగ్గర మాట్లాడాలంటే. నేను ఆయన దగ్గర ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. అంటే అంత అటెన్షన్గా ఒక్క ఆయన దగ్గరే కాదు, మన అందరి దగ్గర ఉండాలి. నేను అంత అటెన్షన్ అందరితో ఉండేటప్పుడు అంత ప్రాపర్గా మాట్లాడాలి. గ్రేట్ మాస్టర్ కాబట్టి మీ మామూలు మాతో ఎట్లయితుంది అది అలా కాదు, మామూలు ఎవరు మామూలు కాదు, అందరూ గొప్ప వాళ్ళు వస్తారు. గట్టిగా చెప్పకూడదు. అంటే మనం అందరం ఎదుగుతున్న వాళ్ళమే, ఇక్కడ ఎవరు తక్కువేం కాదు. పత్రిసారథి మొన్న ఒకటి ఉంది, ఒక వీడియో చూశారు, నేను చాలా బాగా నచ్చేసింది నాకు. నేను ఎవరెస్ట్ శిఖరంపై ఎక్కి కూర్చున్నానయ్యా, ఇంకో వ్యక్తి నా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అంటే వాడు ఎక్కి వచ్చి కూర్చున్నట్టే కదా, అంటే ఆడు నా అంత స్థాయికి వచ్చి కూర్చున్నాడే కదా. అంటే మనమందరం పిరమిడ్ మాస్టర్స్ ఈజ్ ద గ్రేట్ మాస్టర్స్. సార్ గట్టిగా చెప్పాలి.